హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన అనగా సొల్యూషన్స్ నుంచి ప్రశాంత్ శర్మ గారు. సో ముఖ్యంగా అమెరికన్ వీసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, అనగా సొల్యూషన్స్ నుంచి చాలామందికి మీరు ప్రాపర్ ఇమిగ్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు ఎంతోమందికి అక్కడ వర్క్స్ సంబంధించి అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి మీ సొల్యూషన్స్ చాలా హెల్ప్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అయితే రైట్ నో అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే H1B వీసా సంబంధించిన ప్రోగ్రామ్ మీద రివ్యూ జరుగుతుంది. దాంతోపాటుగా లేటెస్ట్ అప్డేట్ 85,000కి మెంబర్స్ లిస్ట్ని పెంచడం జరుగుతుంది. లాటరీ క్యాప్ ఎక్స్టెన్షన్. సో ఈ లాటరీ సిస్టమ్ ఇంకా ఏ విధంగా మారబోతుంది, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చెప్తారు. లేటెస్ట్ అప్డేట్స్ అంటే మన ఇండియా నుంచి దిర్ ఇస్ సమ్ సర్టన్ కోటా. ఓకే. ఇండియా నుంచి స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ దేర్ ఇన్ USA అండ్ ఇక్కడ మన ఇండియాకి ఒక కోటా అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఆ కోటాలో యుఎస్కి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాత్రము 24-25లో మాత్రము, కిందటి సంవత్సరం 23-24లో మాత్రం దే హ్యావ్ అ గుడ్ నెంబర్ విచ్ ఇస్ బిన్ పిక్డ్ అప్ ఫ్రమ్ USA. కిందటేడు USA నుంచి చాలామందిని పికప్ చేయడం, లాటరీ సక్సెస్ ఎక్కువైంది, ఇండియా నుంచి తగ్గింది. సో అది డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల అంతకుముందు సంవత్సరం అన్నది తగ్గింది. సో ఏదేమైనా సరే ఇండియా నుంచి ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ కోటా 65,000 కోటా నుంచి 85,000 కోటాకి పరిమితిని పెంచాలి అని ఒక ప్రపోజల్ అయితే ఉంది. దట్ ఈస్ స్టిల్ అండర్ రివ్యూ. ఆ ప్రపోజల్లోనే 85,000లోనే అగ్రికల్చర్కి సంబంధించి అట్లానే మిగిలిన సెక్టర్స్కి సంబంధించి కొన్ని H2 ఇవి కొన్ని సంబంధించి దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ది సేమ్ కోటా అనమాట. సో అలాంటి కోటాలో కానీ వీళ్ళు పడితే, సో మేజర్ కంపెనీస్కి ఏవైతే స్పాన్సర్షిప్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అది మేజర్ ఐటీకి హిట్ అది డెఫినెట్గా. ఎందుకంటే ఉన్న కోటాని ఎక్స్టెండ్ చేసినట్టు చేసి కొత్త వాటిని కూడా అందులోనే ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ ఈ ఇయర్ 2% ఇస్ మ్యాక్సిమమ్ సక్సెస్ రేట్ అని చూసుకుంటే, సో మళ్ళీ అందులోనే మిగిలిన కేటగిరీస్ని కూడా కలిపేస్తే డెఫినెట్లీ ఐటీ అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఎంతో డబ్బులు పెట్టి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని, సో ఇక్కడి నుంచి ఎంతో ఖర్చు పెట్టి క్యాండిడేట్స్ని అక్కడ ప్రాసెసింగ్స్ చేయించి ఫీజులు కట్టి, సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ లాస్ టు ది కంపెనీ. కాబట్టి ఇవి ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళకంటే కూడా ఈ కాన్సెప్ట్ అన్నది మోస్ట్లీ మేజర్ కంపెనీస్కి, TCS లాంటి పెద్ద కంపెనీస్కి ఇట్స్ అ హిట్ అనే చెప్పుకోవాలి. సో ఏదేమైనా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఆగరు, ఆ కోటాకి అప్లై చేసేవాళ్ళు ఆగరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ డ్రీమ్ ల్యాండ్ ఫర్ ఎనీవన్ ఎనీ టైమ్. అలాగే లీగల్గా వచ్చేవాళ్ళని కూడా ట్రంప్ ఈ ఆల్వేస్ ఎంకరేజెస్. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద ఆయన ఇదయ్యారు తప్పించి లీగల్గా వచ్చేవాళ్ళని ట్యాక్సులు కడతాము మేము అక్కడికి బతుకుతాం అనే వాళ్ళని ఎవరి రోజు ఆయన వద్దనలేదు. సో డెఫినెట్గా ఇట్స్ అ టూ సైడ్ ఆఫ్ అ కాయిన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి అప్రూవల్ అయ్యి ఇదయ్యేంత వరకు అన్ని ఇఫ్స్ అండ్ బట్సే. సో దీని మీద భయపడాల్సింది లేదు, అలానే కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టాల్సి కూడా ఉంది. అండ్ ఐటీ సెక్టర్ మీద ఒక గొడ్డల వేట్లాగా ఉండబోతుంది నెక్స్ట్ తీసుకున్న డెసిషన్స్ అని అంటూ ఉన్నారు. ఎందుకోసం అంటారు అలా? ఎందుకు అంటే కోటాను పెంచి మిగిలిన సెక్టర్స్ని కూడా అందులో కలపడం అన్నది ఒకటి ఇప్పుడు చెప్పినట్టు. అట్లానే ఐటీ ప్రాజెక్ట్స్ ఎక్కడా లేవు. ఇట్స్ రెసిషన్ మార్కెట్, ఎక్కడ ప్రాజెక్ట్స్ రావట్లేదు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు ఏంటి అన్న ఒక సందిగ్ధత మధ్యలో అప్పుడే లాస్ట్ 1.5 year 2 years బట్టి రెసిషనే నడుస్తుంది కంప్లీట్గా. దెర్ ఇస్ సక్సెస్ రేట్ అండ్ అప్రూవల్ రేట్స్ ఆర్ వెరీ లెస్ ఫ్రమ్ ఇండియా. సో ఈ నడుమ అందుకు దట్ విల్ బీ అది గొడ్డల్ వేటు అంటే అది వెన్ యూ డోంట్ హ్యావ్ అన్ రీసోర్స్ దేర్ డెఫినెట్లీ ఉన్నదానితో దే ఆర్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ అంతే. అండ్ రైట్ నో చాలామందికి ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి రావడం కరెక్ట్ అంటారా, లేకపోతే అక్కడ ఉంటే ఏం చేయాల్సి ఉంటుందంట? అదే నేను లాస్ట్ ఎపిసోడ్స్లో క్లియర్గా చెప్పినట్టు, ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ హోల్డింగ్ యూ ఉండడం మంచిది. లేదు, ఇఫ్ యూర్ ఫ్రమ్ యువర్ సిస్టర్ కన్సర్న్ ఆర్ అ కంపెనీ, కమ్ బ్యాక్ అండ్ రీఅప్లై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా చాలామందికి ఏంటి అంటే ఈ రైట్ నో 85,000 చేశారు అనేది అది పాజిటివా లేదంటే నెగిటివా ఏమవుతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది డెఫినెట్లీ. బట్ రైట్ నో ఐటీ ప్రాజెక్ట్స్ అనేవి ల్యాకింగ్ అనేది మాత్రం చాలా హెవీ ఇంపాక్ట్ అనేది అందరికీ అర్థమవుతూ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం
ప్రీవియస్ ఎపిసోడ్ మీరు చెప్పినట్లు ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్కి అక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ ప్రకారం ఆలోచించుకోవడం వుడ్ బి గుడ్. బట్ అదర్ దెన్ చూసింగ్ ఫర్ ఐటీ అనేది రాంగ్ వే అని చెప్పడం కూడా. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా H1Bకి సంబంధించి ఈవెన్ EV5కి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రశాంత్ శర్మ గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.